పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు అంతా రెడీ అయింది. నిన్న ఢిల్లీకి వెళ్లిన మహిపాల్ రెడ్డి గులాబీ దళానికి షాక్ ఇవ్వనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసిన రోజే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన సొంత పని మీద ఢిల్లీకి వెళ్లాలని చెప్పినా ఇవాళ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు అంతా రెడీ అయింది. నిన్న ఢిల్లీకి వెళ్లిన మహిపాల్ రెడ్డి గులాబీ దళానికి షాక్ ఇవ్వనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసిన రోజే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన సొంత పని మీద ఢిల్లీకి వెళ్లాలని చెప్పినా ఇవాళ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన వారిని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు అంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవాలి. నిన్న ఢిల్లీ వెళ్లి నిన్న మనమందరం కూడా టీవీలలో విజువల్స్ చూసాము. ఆకస్మికంగా మహిపాల్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది కూడా నిన్న పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆకస్మికంగా మహిపాల్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ వెళ్ళాక ఆయన కాంగ్రెస్ లో వెళ్లాలని నిశ్చయించుకోవడం ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసిన రోజే మహిపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన సొంత పని మీద ఢిల్లీ వెళ్ళిన అని చెప్పిన ఇవాళ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కూడా కండువ కప్పుకోనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గేట్ల తెరిచే ఉంచామని చెప్పడము, ఈ గేట్ల వివాదం అనేది రోజు రోజుకి కూడా కొత్త పుంతలు కూడా తొక్కుతుంది అని చెప్పుకోవాలి. అయితే కొంతమంది పాలిటీషియన్లు కూడా కేసీఆర్ ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉటంకిస్తూ నీవు నేర్పిన విద్య నీకు నీరాజాక్షంపు కాక అన్నట్టు కూడా కొంతమంది సెటరికల్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ వలస పార్టీల నుండి ఎమ్మెల్యేలని ఇప్పటికిప్పుడిగా జాయిన్ చేసుకున్నారనేది కూడా ఒక అపవాదం మూటగట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై ఇప్పటికే కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అయితే వరుసగా ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కూడా శ్రీచరణ్, అంటే వరుస దాడులకు సంబంధించి లేకపోతే ఈడీ కేసులకు సంబంధించి భయపడే వేరే ఇతర పట్ల వెళ్తున్నారు అనుకోవచ్చా? ఒకవేళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన పైన దాడులు జరిగిన విషయం తెలిసిందే. కానీ ఒకవేళ అంటే జనరల్ గా రాజకీయ విశ్లేషకులు అంటుంది ఇది మనం అనుకున్న మాట కాదు. ఒకవేళ మహిపాల్ రెడ్డి వెళ్లాల్సి ఉంటే బీజేపీలోకి వెళ్తారు, కానీ కాంగ్రెస్ పార్టీలో వెళ్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రస్తుతం రూలింగ్ లో ఉంది. ఎప్పుడైనా కూడా దేశంలో మనం ఎక్కడెక్కడ చూసుకుంటే నేషనల్ పార్టీస్ రెండు మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ అన్న చందానే ఉంటుంది తప్ప రీజనల్ పార్టీస్ కి అంత ప్రయారిటీ కూడా ఈ రెండు పార్టీలు కూడా ఉండవు. ఎలక్షన్ల నేపథ్యంలో ఏమైనా అలయన్స్ ఉంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఆయన పైన దాడులు జరిగిన నేపథ్యంలో ఒకవేళ అవి ప్రూవ్ గా ఇల్లీగల్ మనీ అనేది ఏదైతే ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఆయన బీజేపీకి వెళ్లడమే శ్రేయస్కరం అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నప్పటికీ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ స్టేట్ లో పవర్ ఉన్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపే వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. సందీప్, అంటే ఒకనొక సమయంలో హరి వెళ్లి పరామర్శించిన కూడా ఇప్పుడు అవన్నీ సందర్భాన్ని బట్టి ఇప్పుడు వేరే పాటలు దుంకుతున్నా అనుకోవచ్చా, లేకపోతే హరీష్ రావు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అనుకోవచ్చా? హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు చేసే ప్రయత్నాలు కూడా ఎక్కడ కూడా వాటిలో లోటు లేదని చెప్పుకోవాలి. తన ప్రయత్నాల్లో ఎక్కడ కూడా లోపం లేదు. ఆయన కూడా చాలా విగరస్ గా కూడా ప్రయత్నిస్తున్నారు. పార్టీని, క్యాడర్ ని కాపాడుకునేటందుకు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరుగుతూ కూడా హరీష్ రావు పార్టీ క్యాడర్ ని అలాగే కొనసాగించాలి, అలాగే కాపాడుకోవాలి, వేరే పార్టీల వైపు వెళ్లొద్దు అని చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని పనుల కోసమే కానీ తమ కెరియర్ గురించి కూడా ఆలోచించుకొని ప్రస్తుతం పవర్ లో ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతెందుకు జగిత్యాల ఎమ్మెల్యే రీసెంట్ గా కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం కూడా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్
సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజయ్ ఆయన ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడము, మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ప్రొటెస్ట్ చేయడము, నిరసన తెలపడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి చాలా పెద్ద టాస్క్ ఉందనే చెప్పాలి. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ముందున్న అతిపెద్ద సవాలు. ఎందుకంటే ఇప్పటికిప్పటికే ఒక్కొక్కళ్ళు మెల్లగా జారుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీని ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో ఇప్పుడు సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముందు ముందు ఎలాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారో అనేది కూడా ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. అలాగే ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. మరోవైపు ఒక వాదన స్పెక్యులేటివ్ గా ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కావాలని ఒక కేసీఆర్ ని కూడా ఎంకరేజ్ చేస్తాడు, వేరే పార్టీలోకి తమ ఎమ్మెల్యేలని పంపించడానికి కూడా ఒక స్పెక్యులేటివ్ గా చర్చ నడుస్తోంది. దానికైతే అథెంటిసిటీ లేదు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో సంభవించబోతున్నాయనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.